Hello and welcome to the show. Film making lo interesting concepts and topics గురించి తెలుసుకోవాలంటే the best place to subscribe is Cinema Gundu. సో ఇప్పటి వరకు సినిమా గుండెకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలను అండ్ మీలోంచి ఒక బ్యూటిఫుల్ రైటర్ని కానీ డైరెక్టర్ కానీ వెలికి తీయగలను నేను. అండ్ ఆల్సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక బెనిఫిట్ టిప్ ఉంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ ఎంటర్ ద షో సినిమా గుండు. ఈ వారం నేను ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డిబేటబుల్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. డిబేటబుల్ అని ఎందుకన్నానంటే ఈ కాన్సెప్ట్ని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. You have to think him, you have to invite him in that respect. అదేంటంటే ఫిల్మ్ మేకింగ్ యాజ్ అ కోర్స్, యాజ్ అ సబ్జెక్ట్ని అసలు స్కూల్లో కానీ యూనివర్సిటీలో కానీ నేర్పలేము. అది న్యాచురల్గా రావాలని ఒక వర్గం వారు బిలీవ్ చేస్తారు. అండ్ మరి దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫిల్మ్ మేకింగ్ ఒక కళ. అంటే ఒక చిత్రకరణం, లేకపోతే ఒక ఫోటోగ్రఫీ, లేకపోతే ఒక పెయింటింగ్, అది ఎలా కళ, ఫిల్మ్ మేకింగ్ కూడా ఒక కళ. అంటే ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. సో ఆర్ట్ ఫామ్ని ఎలా నేర్చుకోగలమో ఫిల్మ్ మేకింగ్ కూడా అలాగే నేర్చుకోవచ్చు, యూనివర్సిటీస్లోను కాలేజ్లోనూ నేర్చుకోవచ్చు అని డిబేట్ జరుగుతూ ఉంటుంది. స్టార్ట్ చేద్దామా సార్? Why not? ఇది ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి ఈ డిబేట్ జరుగుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ దశాబ్దాలుగా జరుగుతూ వస్తుంది. కానీ ఈ ఫిల్మ్ స్కూల్స్ నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ది అదర్ వే అరౌండ్ యూట్యూబ్లు చూసి కూడా ఫిల్మ్ మేకర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముందు ఈ డిబేట్కి వెళ్ళే ముందు ఈ రెండిట్లో బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. What are you doing? ప్రేయర్ టు గాడ్. ముందు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ని ఒక యూనివర్సిటీ ద్వారా కానీ ఒక కాలేజ్ ద్వారా కానీ నేర్చుకోవటం వల్ల బెనిఫిట్స్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఒక 3 ఇయర్స్ లేకపోతే 4 ఇయర్స్ కోర్స్లో మొత్తం A to Z ఫిల్మ్ మేకింగ్ గురించి కాన్సెప్ట్స్ నేర్పుతారు. అది కూడా ప్రాక్టికల్ క్లాసెస్ కొన్ని ఉంటాయి, థియరీ క్లాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ కానీ ఫోటో జర్నలిజం కానీ మీరు చూస్తుంటే దాంట్లో థియరీ ఉన్నా సరే కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుని యాక్చువల్ స్టోరీస్ని, అంటే డాక్యుమెంటరీ స్టోరీస్ కానీ జర్నలిస్టిక్ స్టోరీస్ కానీ ఫీల్డ్లోకి వెళ్ళి చేయమంటూ ఉంటారు. సో ప్రొఫెషనల్స్ అండ్ దట్ టు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు పాఠాలు చెప్తారు. అంతేగాని బుక్స్లో కాన్సెప్ట్స్ని బట్టి దాన్ని అప్పచెప్పండి అనే టైప్ ఉండదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో, ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే పేపర్ మీద రాయడం కాదు, ఒక ఫిలిం చేయమంటారు మిమ్మల్ని. ఆ ఫిలిం చేయటం మూలంగా ప్రొఫెషనల్స్ మీకు ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఓకే, దీంట్లో లైటింగ్ బాగాలేదు, దీంట్లో సౌండ్ బాగాలేదు అని చెప్పి రకరకాల కోర్సెస్ మీద మీకు ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ప్రొఫెషనల్స్ నుంచి వస్తుంటుంది. అండ్ దట్ టు కోర్సెస్లో మీకు రకరకాల కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టికులర్ మాడ్యూల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైటింగ్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందనుకోండి, స్క్రీన్ రైటింగ్ కానీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ చూస్ చేసుకోవచ్చు. అదే మీకు ఫోటోగ్రఫీ ఉందనుకోండి, సినిమాటోగ్రఫీ గురించి ప్రిన్సిపల్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అని ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆర్ ఫోటో జర్నలిజం అంటే మీడియాలోకి వెళ్ళి న్యూస్ ఛానల్స్లోకి వెళ్ళాలనుకోండి, వాళ్ళ మాడ్యూల్స్ వేరే ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక స్ట్రక్చర్డ్ పెడగాగీలో థియరీ అండ్ ప్రాక్టికల్స్లో మీరు అటెంప్ట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. అండ్ ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిలిం స్కూల్లో నేర్చుకోవడం వల్ల ఒక యూనివర్సిటీ, ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ మీడియా స్టడీస్ ఉందంటే వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి మంచి ఎక్విప్మెంట్ కొనాలి. అవి చూసే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా కొంటే, ఒక చిన్న DSLR కొంటే సరిపోదు. అట్లీస్ట్ ఒక 20 to 30 స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఒక 10 DSLRs అన్న ఉండాలి, మంచి లైటింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి, అండ్ సౌండ్ సిస్టమ్ బాగుండాలి, సౌండ్ స్టూడియోస్ బాగుండాలి. ఇవన్నీ కంపల్సరీ చేస్తారు యూనివర్సిటీస్లో. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ కెమెరాస్ మీద వర్క్ చేయడం స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ బెనిఫిట్ అనమాట. అంతేకాకుండా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మీ క్రూ మెంబర్స్ అయిపోతారు. మీరు రైటర్ అనుకోండి, ఒక డైరెక్టర్ మీ క్లాస్మేట్ అయిపోతారు, ఒక యాక్టర్ మీ క్లాస్మేట్ అయిపోతారు, ఆర్ సౌండ్ డిజైనర్ మీ క్లాస్మేట్ అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీ జూనియర్స్ని కూడా కలుపుకుని మీరు మంచి సినిమాలు తీయచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే మా సీనియర్స్ కూడా హెల్ప్ చేశాను అండ్ ఐ గాట్ ద క్రెడిట్స్. అండ్ క్రెడిట్స్లో నా పేరు కూడా పడింది ఇన్ బాఫ్టా విన్నింగ్ ఫిలింలో. అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సిటీలో చదవటం మూలంగా ది ఈమెయిల్ అడ్రస్ ఒక థండర్ బోల్ట్ లాంటిది. అది ఎంత పెద్ద వెపన్ అంటే మీ పేరు వెనకాల .edu అని ఈమెయిల్ అడ్రస్లో ఉందనుకోండి, దానికి ఎంత పవర్ ఉందో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. నేను యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్టర్షైర్లో చదువుకునేటప్పుడు
నా థీసిస్ ఒక పెద్ద రైటర్ మీద, హోసే రివేరా. ఆయన రాసిన సినిమా పేరు ద మోటార్ సైకిల్ డైరీస్. మీకు చెగువేరా బుక్ వినే ఉంటారు. ద మోటార్ సైకిల్ డైరీస్ అనే బుక్ రాశారు చెగువేరా. దాన్ని సినిమాగా అడాప్ట్ చేసింది హోసే రివేరా అని ఒక అర్జెంటీనియన్ రైటర్. ఆయన హాలీవుడ్లో ఉంటారు. ఆ సినిమాకి ఆస్కార్ నామినేషన్ వచ్చింది అండ్ బాఫ్టా అవార్డు కూడా వచ్చింది. సో అంత పెద్ద రైటర్ని కాంటాక్ట్ చేయడం చాలా కష్టం అనుకున్నాను. కానీ మా ప్రొఫెసర్ సింపుల్గా అన్నాడు, నీ అఫీషియల్ కాలేజ్ ఈమెయిల్ అడ్రస్ నుంచి అతనికి మెయిల్ పెట్టు అన్నాడు. సో ఆయన ఈమెయిల్ IMDb ప్రోలో పట్టుకుని నేను ఆయనకి ఈమెయిల్ కొట్టాను అంతే. .edu అనే ఒక చిన్న ఎక్స్టెన్షన్ చూసి ఇమ్మీడియట్గా ఆయన నుంచి నాకు రిప్లై వచ్చింది. ఆయన నాకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. నా డెసర్టేషన్లో కూడా ఆయన గురించి రాయడానికి పర్మిషన్ ఇచ్చారు. సో ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టాకింగ్ టు హిమ్ అండ్ ఆల్సో డెసర్టేషన్ అద్భుతంగా వచ్చింది. సో మీ కాలేజ్ ఈమెయిల్ అడ్రస్కి అంత పవర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ ఏ సెలబ్రిటీకి మీరు ఆఫీషియల్ మెయిల్ కొడితే వాళ్ళు కంపల్సరీ రెస్పాండ్ అవుతారు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నింగ్ ఫిల్మ్ మేకింగ్ త్రూ అ యూనివర్సిటీ ఆర్ అ కాలేజ్. సో యూట్యూబ్ ద్వారా ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటే దాంట్లో బెనిఫిట్స్ చూద్దాం. బిగ్గెస్ట్ బెనిఫిట్ మనందరికీ తెలిసిందే, కాస్ట్ ఎఫెక్టివ్. చక్కగా మీ మొబైల్ ఫోన్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ, ఏ టైం పడితే ఆ టైంలో నేర్చుకోవచ్చు అనమాట. సో కాస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ యూట్యూబ్. అంతేకాకుండా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిల్మ్ మేకింగ్ కోర్సులో ఏదైనా నేర్చుకోవాలంటే ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ని నేను ఫాలో అవుతాను. అది స్టూడియో బైండర్. స్టూడియో బైండర్ అనేది ఒక స్క్రిప్ట్ రైటింగ్ ప్లాట్ఫామ్. వాళ్ళే వీడియోస్ కూడా చేస్తున్నారు. సో నేను ఆ వీడియోస్ని ఫాలో అవుతాను కాబట్టి ఆ వీడియోస్ని చూసి నేను చాలా కొత్త కాన్సెప్ట్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి కానీ, లేటెస్ట్ సాఫ్ట్వేర్ గురించి కానీ, లేటెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ఈవెంట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాను. అండ్ ఈ యూట్యూబ్లో వచ్చే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీ క్రూయింగ్ కొంచెం కష్టం అవుతుంది. అంటే కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ ఉంటారు, యాక్టర్స్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఈ యూట్యూబ్లో నేర్చుకోవడం వల్ల మీకు ఈ ఒక్క డిసడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇస్ ద బిగ్గెస్ట్ సెల్లర్ ఫర్ అస్. బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. బోత్ ఈ ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు, యూట్యూబ్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఇది నా ఒపీనియన్స్. కానీ మన జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. So I think filmmaking can be taught in classes in school. We learned about set designing and mise-en-scene, and we've also learned about how set designing can change the mood of the whole scene and bring a new meaning to what the director wants to portray on this. So I do believe that filmmaking can be taught in universities because personally I have taken visual communication in my minor course, and I have learned so many things like how to take movie shots in through different camera angles, and I also got to know about more movies which were recommended by my professor, and it was quite interesting for me and was also new to me. So yes, I do believe that filmmaking can be taught in university. ఫిల్మ్ మేకింగ్ స్కూల్ టైమ్స్లో కూడా నేర్చుకోవచ్చు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ అండ్ నౌ ఐఎమ్ లెర్నింగ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ గీతం కాలేజ్. అండ్ మనం ఫిల్మ్ మేకింగ్లో స్టార్టింగ్ బేసిక్స్ అనేది మనకు కెమెరా గురించి చెప్తారు. ఐ మీన్ హౌ టు హ్యాండిల్ ఇట్ అండ్ ద ప్రికాషన్స్ హౌ టు టేక్. అండ్ ఎస్టర్డే వీ హ్యాడ్ వన్ ఫిల్మ్ ఫోటో జర్నలిజం ల్యాబ్. అందులో కూడా వీ టుక్ సమ్ షార్ట్స్. My personal experience, I learned about golden ratio and the third rule in the campus of Geetam, where I've learned this and used it in my short film, which for the festival of Geetam. And I really do not think that it is not possible that this filmmaking cannot be taught in school and campus. I really deny the fact. వెల్, ఇప్పటి వరకు ఈ వీడియోని చాలా కాన్సన్ట్రేటెడ్గా చూశారు అంటే మీరు లాస్ట్ బెనిఫిట్ టిప్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఈ వారం బెనిఫిట్ టిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సెన్సిటివ్ కూడా. సెన్సిటివ్ అని ఎందుకంటున్నానంటే, ఫిలిం ఇండస్ట్రీలో ఎస్పెషలీ మంచి పొజిషన్కి వెళ్ళిపోయిన వారికి కొంచెం అదర్ ఇండస్ట్రీస్ కన్నా కొంచెం ఈగోస్ ఉంటాయి. ఆ ఈగోస్ రకరకాల రీజన్స్ వల్ల ఉంటాయి. ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు, అసలు డబ్బులు లేకుండా ఫ్రీగా పనిచేసి ఉంటారు, చాలా అవమానాలు పడి ఉంటారు, చాలా కాంప్రమైజెస్ చేసి ఉంటారు వాళ్ళ లైఫ్లో. సో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళారు కాబట్టి ఎవరికి అంత ఈజీగా మాటలు పడటం, ఎవరితోనూ మాటలు పడటం ఇష్టపడరు. అండ్ ఆల్సో నో నాన్సెన్స్ బిజినెస్ టైప్లో ఉంటారనమాట.
నేను దాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ప్రూవ్ చేయగలను. నేను యాంకరింగ్ చేసే రోజుల్లో చాలా బబ్లీగా వెరీ జాలీ గో లక్కీగా జోకులు వేస్తూ మాట్లాడుతూ ఉండేవాడిని. బోత్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉండేవాడిని. ఒక డైరెక్టర్ నా యాక్టివ్నెస్ అంతా చూసి ఒక మంచి రోల్ ఇద్దామని పిలిచారు నన్ను. వెళ్తే నేను ఆయన నాతో మాట్లాడేటప్పుడు కూడా అల్లరి చిల్లరగా మాట్లాడుతూ చిన్న చిన్న జోక్స్ వేశాను. అది ఆయన చాలా సీరియస్గా తీసుకుని హర్ట్ అయిపోయి నాతో ఏమనుకుంటా మళ్ళీ కలుద్దాంలే అమ్మా అని చెప్పి నన్ను పంపించేశారు. కానీ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఒక కో డైరెక్టర్ని చాలా మడా వేసుకున్నారు ఆయన. ఎందుకంటే నా యాటిట్యూడ్ నచ్చలేదు ఆయనకి. నాకు తర్వాత తెలిసింది ఆయన ఈగో హర్ట్ అయింది అని చెప్పి. సో ప్రతి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోను, ఇన్సూరెన్స్లోను, కాలేజెస్లోను, యూనివర్సిటీలోను అన్ని లెవెల్స్లో హైరార్కీస్ ఉంటాయి అండ్ ఈగోస్ ఉంటాయి. కానీ ఈ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాదు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో మీరు ఫస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అయితే తర్వాత మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతారు, తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అవుతారు, తర్వాత ప్రొఫెసర్ అవుతారు, తర్వాత డీన్ అవుతారు అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఫిలిం ఇండస్ట్రీలో అలా కాదు. ఎవరికి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయో వాడి అసలు అసిస్టెంట్గా వర్క్ చేయకుండానే డైరెక్టర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇది అన్ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాబట్టి. సో అలా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈగో ఇష్యూస్ ఉంటాయా అంటే అందరికీ ఉండవు. దేర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ పీపుల్ హూమ్ ఐ హ్యావ్ మెట్ ఆర్ లైక్ డార్లింగ్స్ అనమాట. ఇలాంటి ఈగోస్ ఎక్కువ ఉన్న ఇండస్ట్రీలో మీరు పైకి రావాలి అంటే సింపుల్ టిప్ ఇస్ మీ పని మీరు చేసుకుని అతికి ప్రసంగం చేయకుండా అక్కడి నుంచి వచ్చేస్తే మీకు అంతా సాఫీగా జరుగుతుంది. సో దట్స్ అ వెరీ సింపుల్ టిప్. చెప్పడం ఈజీ కానీ ఈ ఇండస్ట్రీలో చాలామంది చాలా రకాల వాళ్ళు ఉంటారు. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. వెల్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఐ విల్ బీ ఏబుల్ టు మేక్ మోర్ వీడియోస్ లైక్ దిస్ అండ్ మీలోంచి మంచి రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ని నేను తయారు చేయగలను. సో ఇది ఈ వారం నా టాపిక్. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఇట్స్ సుబ్బు పేటేటి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సినిమా గుండు.